సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జగిత్యాల నుంచి వచ్చారు. దేవుడు మీ అక్కర తీరుస్తారని ఒక అవసరతను బట్టి ఈ స్థలానికి మీరు నడిపించబడ్డట్టుగా దేవుడు చెప్తున్నాడు. మీకు అక్కరేంటి? మీ సమస్య ఏంటి? మీ బాధ ఏంటి? ఎందుకు అంత దూరం నుండి ఈ రాత్రి వేళ ఈ హైదరాబాద్ ఆరాధనలో పాల్గొనడానికి నువ్వు రాగలిగావు? పరిశుద్ధాత్ముడు నిన్ను చూశాడు, నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అప్పులలో ఉన్న అప్పు బాధ, ఇల్లు లేదు, ఇల్లు వేయింది, అంతా ఆక్రమించుకున్నారు మా వాళ్ళంతా. ఏం చేస్తుంటారు మీరు? టైలరింగ్ చేస్తూ ఉంటాం. నీ ఇల్లు నీకు రావాలి, కావాలా? రావాలని ఆలోచన ఉందా? ఆశ ఉందా? నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో ఆ ఉద్దేశాన్ని దేవుడు తీరుస్తాడు. నువ్వు అప్పు ఉన్నావు అంటున్నావు కదా, నీ అప్పు కాడి మొత్తం విరిగిపోద్ది. నా చేత్తో నేను నీకు ఒక అమౌంట్ ఇస్తాను, అది నేను ప్రార్థించిన అమౌంట్. అది తీసుకొని నువ్వు వెళ్ళు, నీ జీవితంలో ఆ ధనం మల్టిపుల్ అవుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ కుమారుడి చేతిలో పెట్టినటువంటి ఈ ధనం, ఆ రోజున 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపలు ఎలా మిగిలాయో, నీ కుమారుడి చేతులు ఇద్దనము తన అప్పు తీరగా నాయన వారి అవసరతలు తీరినట్లుగా, వారికి మిగిలినట్లుగా నీ కృప చూపమని ఈ ధనమును ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థించేస్తున్నాను తండ్రి. ఆమేన్.